జోయిన్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రతిపాదనలకు ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2464కు చేరుకుంటుందని వివరించారు. జూన్ 15 నుండి జూలై 14 వరకు ఓటర్ల సవరణ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని, జూలై 21న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్స్, అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ విధానంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల అందజేత, డిజిటలైజేషన్ ప్రక్రియలు రాజకీయ పార్టీల సహకారంతో సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓ ప్రతిరోజూ బూత్ లెవెల్ సహాయకులతో బిఎల్ఏ సమన్వయ సమావేశాలు నిర్వహించాలని, ఓటర్లను, ఇళ్లను గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంలో మరింత చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, జిల్లా రెవెన్యూ అధికారి బి విశ్వేశ్వరరావు, ఈఆర్ఓలు బి పద్మావతి, అప్పలరాజు, ఎం కృష్ణమూర్తి, ఆర్ వెంకటరామన్, కె సాయి ప్రత్యూష, ఎం లావణ్య, జి జయదేవి, కె వినాయకర్ మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పిఎన్జె బాబు, అర్చన, దామ మన్మథరావు, ఐటి కుమార్, గోవిందరావు, కేఎల్ఎస్ కుమారి, పి సురేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అంటే 18/9 రోజునే, అంటే 18/9 ప్లస్ 3 more days ఉంది. 3 more days బఫర్ ఏదైనా ఇచ్చే ఉండొచ్చు. అంటే ఏదైనా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్ను గురువారం ఆయన సందర్శించారు. కమిషన్ సభ్యులు రావాడ సీతారాం విద్యార్థుల హాస్టళ్లు, మెస్, గ్రంథాలయం మరియు తరగతి గదులను స్వయంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉన్నత ఉద్యోగాల సాధన కోసం ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించాలని విశ్వవిద్యాలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిపాలనా అధికారి డాక్టర్ శివరామకృష్ణ, డీన్ శాస్త్రి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, డాక్టర్ ముని రామకృష్ణ, వెల్ఫేర్ డీన్లు డాక్టర్ ప్రకాష్ రావు, డాక్టర్ యోగేశ్వరి అధ్యాపకులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి శ్రామికులకు మేలు చేకూర్చేలా వికసిత్ భారత్ జీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి వార్షిక పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. ఆమదాలవలస మండలం సైలాడ గ్రామంలో గురువారం జరిగిన పథకం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ అభివృద్ధి పనులను ఈ పథకానికి అనుసంధానం చేశామని చెప్పారు. పని చేసిన శ్రామికులకు 15 రోజుల్లోనే వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, సాంకేతిక కారణాలతో జాప్యం జరిగితే పరిహారం కూడా చెల్లించేలా నిబంధనలు రూపొందించినట్లు వెల్లడించారు. చెరువుల పూడికతీత, పంట కాలువల పునరుద్ధరణ, భూమి అభివృద్ధి, ఫామ్ పాండ్లు, భూగర్భ జలాల రీఛార్జ్ పనులు ఈ పథకం కింద చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తమ్మినేని సుజాత, శివాల సూర్యనారాయణ, తమ్మినేని శేఖర్, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకుని దీర్ఘకాలిక న్యాయ పోరాటాలకు ముగింపు పలకాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు విజ్ఞప్తి చేశారు. కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజాప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను పరస్పర రాజీ మార్గంలో
తక్కువ సమయంలో పరిష్కరించుకునేందుకు శాశ్వత లోక్ అదాలత్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి. రజని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని సంస్థ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా, పోస్టల్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆసుపత్రి, బీమా, బ్యాంకింగ్, గ్యాస్ సరఫరా వంటి ప్రజా ప్రయోజన సేవల వివాదాలను ఈ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలకు సమయం, ధనం ఆదా అవ్వడంతో పాటు సత్వర న్యాయం చేకూరుతుందని స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో న్యాయ సేవాధికార సంస్థల చట్టంలోని సెక్షన్ 22A, బి నిబంధనలపై రూపొందించిన గోడపత్రికను అధికారులు ఆవిష్కరించారు. ప్రజా ప్రయోజన సేవల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు ఈ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ జి. ఇందిరా ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ ప్రతినిధి ఎస్పీ కృష్ణవేణి, యూనియన్ బ్యాంక్ ప్రతినిధి రాహుల్ చౌహాన్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్, మున్సిపాలిటీ, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇంకేం చెప్పారు మేడం, హౌసింగ్, మెడికల్ డిపార్ట్మెంట్, ఎంఎన్ఆర్ఈజిఎస్, ఇదంతా ఎందుకు రీట్రైట్ చేస్తున్నానంటే ఇప్పుడు మీకు ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ సంబంధించి ఏదైనా ఒక డిస్ప్యూట్ అరైజ్ అయిందనుకో, జనరల్గా మీరంతా ఏ ఇంప్రెషన్లో ఉంటారు, ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకోవాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో కేసు వేసుకోవాలి. జనరల్గా ఈ ఇంప్రెషన్ ఉన్నారు మీరందరూ. కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఎంగేజ్ అని ఉంటుంది. యూ హ్యావ్ టు పే కోర్టుకి కేసు. కోర్టులో కేసు వేసిన తర్వాత లెంతీ ట్రయల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు లిటిగేషన్ వెళ్ళే ముందే ప్రీ లిటిగేషన్ అంటారు. లిటిగేషన్ వెళ్ళే ముందే ప్రీ లిటిగేషన్ కింద మీకు ఏదైతే డిస్ప్యూట్ ఉందో, ఎవరి మీద అయితే మీకు డిస్ప్యూట్ ఉందో ఆ వ్యక్తి మీద మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసి ఆ లాపర్స్ అంటే ఈ బిల్డింగ్ ఫైల్ లాపర్స్ అయిన ఒక ఎస్టాబ్లిష్మెంట్లో కనుక మీ యొక్క పిటిషన్ ఫైల్ చేస్తే అక్కడ ఉన్న ఆ వ్యక్తి కూడా జ్యుడిషియల్ ఆఫీసర్, బట్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎటువంటి కోర్టుకి పే చేయట్లేదు. ఇంకా మేడం అన్నట్టు ఫిక్స్డ్ కోర్టుకి ఎంత చెప్పారు, 60 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మేడం ఏం చేస్తారు, వెంటనే ఎవరి వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో by whom or with whom you are facing the difficulty, the judicial officer will issue notices to the other party. Notices పిలిపిస్తారు. పిలిపించిన ఇద్దరిని కూర్చోబెట్టి కన్సిలియేషన్ చేస్తారు. కన్సిలియేషన్ పద్ధతిలో మేడం ఏం చేస్తారంటే ఒక డెసిషన్ ఇస్తారు. ఆ డెసిషన్ బైండింగ్ అవుతుంది. ఆవిడ ఇచ్చే డెసిషన్ ఎంత ఎక్స్టెంట్ వరకు ఆవిడ కన్సిడర్ చేయొచ్చు అన్నారు మేడం గారు. 1 crore వరకు మీ డిస్ప్యూట్ కనుక 1 crore 0 to 1 crore అటువంటి డిస్ప్యూట్ ఏ డిస్ప్యూట్ అయినా సరే మీరు ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోండి. ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవడం మీకు అడ్వకేట్ దెర్ ఈజ్ నో నీడ్ టు ఎంగేజ్ ఇన్ అడ్వకేట్. సపోజ్ హాస్టల్ వాళ్ళే ఉంటుంది, బ్యాంక్ వాళ్ళే ఉంటుంది, బ్యాంక్ ఈజ్ హ్యావింగ్ సమ్ లీగల్ ఈజ్ అడ్వకేట్, యూ కెన్ ప్రిపేర్ ఏ పిటిషన్ and towards the person who is looking after the legal issue. You can prepare the petition on your own. You can straight away come to the clause. You can prepare the fixed court fee of ₹60. You can file the same before the clause. The retired judicial officer will produce the petition. If the petition is found in order, she will issue notices to the respondent, that is the other side, by fixing a date. On the date, the respondent will appear before the other. The madam will conduct conciliation. After conciliation, she will deliver a decision. The decision is binding on the person who approaches this purpose and also against whom the petition is. దోమల కాటు ద్వారా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె. అనిత వెల్లడించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి 7 రోడ్ల జంక్షన్ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
దోమల కాటు ద్వారా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి 7 రోడ్ల జంక్షన్ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం 7 రోడ్ల కూడలి వద్ద మానవహారంలో దోమల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు దోమకాటు ద్వారా వచ్చు వ్యాధుల గురించి నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ, ఎపిడెమాలజిస్ట్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ జీ బివిజీ రామ్జీ పథకం ద్వారా 125 రోజులు పని దినాలు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకాన్ని, వికసిత్ భారత్ జీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఉపాధి హామీ పథకం ద్వారా 40% కాలువలు, కొన్ని చోట్ల ఇతర పనులు గ్రామాల్లో జరిగినట్లు వివరించారు. బాగా పని చేసినందుకు గాను అదనంగా ఘన సెంటీమీటరు రహదారులు, కాలువల పనులు చేసినట్లు చెప్పారు. పనులు పూర్తి చేయకపోతే అదనపు పనులు వచ్చేవి కాదన్నారు. ఇప్పటివరకు ఒక 100 రోజులు వరకు పని వచ్చేదని, ఇప్పుడు ఆ 100 రోజులు కాకుండా 125 రోజులన్నారు. 25 రోజులు అదనంగా పనిచేయొచ్చన్నారు. మీ కుటుంబంలో మీరు, మీతో పాటు కుటుంబంలో అందరూ 25 రోజులు పని తీసుకోవచ్చని పేర్కొన్నారు. భూగర్భ జలాల పెరిగితే ఒక మోటార్ ఏర్పాటు చేసుకుని పంట పొలాలకు సాగునీరు పంపొచ్చన్నారు. జలధార జలహారతి పనులు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీపీ గొండు జగపతి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఈ పథకాన్ని 125 రోజులకు పెంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ లవరాజు, ఎంపీడీఓ, ఏపీడీ, డ్వామా సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలి 300 ఉంటే ఇప్పుడు 312 రూపాయలు మన రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు. దీనికి అనుసంధానంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్, భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ని మనకి మెటీరియల్ కాంపిటెన్స్తో మనం చేసే పనులు ప్రతి ఒక్క గ్రామంలో, ఇంకా ఇప్పుడు మన వాళ్ళే చెప్పారు, మన పీడి గారు చెప్పారు, చాలకపోతాం. మన దగ్గర మ్యాన్ డేస్ ఉండాలి, అంటే లేబర్ అంటాం, అది ఇంగ్లీష్లో లేబర్ అంటాం. మీరు పని చేస్తే, మీరు ఒకరోజు పని చేస్తే దీనికి 40% నేను ఇక్కడ వర్క్స్ పెట్టుకోవచ్చు. సో మీ గ్రామంలో మీరు పకడ్బందీగా గత ఒక 2 సంవత్సరం నుంచి మీరు బాగానే పని చేశారు కాబట్టి దీనికి తోడుగా ఒక 40% రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, కొన్ని చోట్ల ఇంకా ఇతర వర్క్స్ కానీ మీ గ్రామాలకనే పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళ కోసం అంటే వల్ల మీకు పని జరిగింది అలా కాదు, మీరే మంచిగా పని చేశారు. మీరు బాగా పని చేసిన తర్వాత అదే తోడుగా మీకు ఆ వర్క్స్ ఇస్తూ ఆ సీసీ వర్క్స్ కానీ, డ్రైన్స్ కానీ చేయించారు. మీరు ఒకవేళ పని చేయకపోతే మీ గ్రామంకి ఒక వర్క్ రాదు. మీరు నీ చోట్ల నరేగా పని అంటాం. సో ఆ పని మీరు చేయకపోతే మీ గ్రామంకి 1 రూపాయి కూడా రాదు. సో కాబట్టి ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఎంతమంది ఉపాధి హామీ వాళ్ళు ఉన్నారు ఒకసారి చేస్తారా? అందరూ వాళ్ళే? అందరూ. సరే, గుడ్, మంచిది. సో యాక్చువల్గా మీరు ఇక్కడ ఉండాల్సిందే, మీరే ఉన్నారు. ఇప్పుడు కొన్ని అంశాలు నేను చెప్తాను, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. సో ఒకటి అంశం అంటే ఇప్పటి వరకు మీకు ఒక 100 రోజు వరకు మీకు పని వచ్చేది. ఇప్పుడు ఆ 100 రోజు కాకుండా 125, అంటే 25 రోజు ఇంకా మీరు అదనంగా పని చేయవచ్చు. మీ కుటుంబంలో మీతో పాటు కుటుంబంలో అందరూ 25 రోజు మీరు పని తీసుకోవచ్చు. అది ఒకటి. రెండోది ఇప్పుడే చెప్పడం జరిగింది, ప్రతిరోజు పకడ్బందీగా ప్రతిరోజు ప్రాపర్గా పని మీరు చేస్తే ఆ మెజర్మెంట్ అంటారు. ఆ ఈసీ గారు, ఎఫ్ఏ అంటే ఫీల్డ్ అసిస్టెంట్ గారు, సీనియర్ ఎస్టిమేట్ ప్రాపర్గా మెజర్మెంట్ ఇస్తారు. ఆ పని మీరు చేస్తే 312
312 ఒక రోజుకి మీకు వస్తుంది. బహుశా ఇప్పటికి వరకు ఎంత రాదు. మనకి కామన్ వేజ్ ఎంత ఇప్పుడు 240, 240, 250, కొన్ని చోట్ల ఇంకా బాగానే చేశారంటే 260, 70. ఈ గ్రామంలో ఎంత వస్తుంది? 230. అదే 312. బట్ కానీ దీనికి ఒకటి ఉంది. మీరు ఆ సీనియర్ మేట్ చెప్పినట్టు, అలాగే ఆ ఫీలెషన్ చెప్పినట్టు మీరు పకడ్బందీగా ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ పని చేస్తే మీకు 312 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. అది రెండో అంశం. మూడో అంశం, ఇప్పుడు ఇది కొంచెం రైతుల కోసం ఒక శుభవార్త. రైతుల పని అంటే పొలం పని ఎప్పుడైనా ఉంటే అప్పుడు ఈ పని మనం ఇవ్వము. మీరు శుభ్రంగా ఆ పొలంలో వెళ్ళి అక్కడ మంచిగా పని చేసుకోండి. అక్కడ ఎనీవేస్ మీరు నాకు తెలుసు, మీరు ఎరువు పని చేయడానికి వెళ్తే లేక దున్నడానికి వెళ్తే మీకు 400, 500 ఇస్తారు వాళ్ళు. మీకు హ్యాపీగా మీరు అక్కడ 400 తీసుకొని మీరు ఆ కాలం అంటే పొలం పని కాలం మీరు ఈజీగా మీరు అప్పుడు కూడా మీరు పని చేసుకోవచ్చు. ఇలాగే చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని అంశాలు ఉన్నాయి అంటే కొంత స్టేట్ నుంచి కొంత సెంటర్ నుంచి నిధులు మనకి ఎక్కువ వస్తాయి, అది ఉంది. బట్ కానీ మీకు అనవసరం కాబట్టి మీకు చెప్పట్లేదు. మెయిన్గా స్టార్టింగ్ నుంచి అంటే 2005 నుంచి నిన్నటి వరకు ఈ రోజు నుంచి కూడా ఇది మనకి చాలా ముఖ్యమైన అంశం. ఎందుకని అంటే ఇప్పుడే చెప్పడం జరిగింది, మన గ్రామంకి ఏదైనా పని రావాలి అంటే ఒకటి అంటే మీరు చేసిన పని లేబర్ కంపెనీ అంటాం. బట్ కానీ మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అదే టాయిలెట్ ఉండొచ్చు, ఒక స్కూల్ బిల్డింగ్ ఉండొచ్చు, అంగన్వాడీ ఉండొచ్చు, స్కూల్లో కంపౌండ్ వాల్ ఉండొచ్చు, అదే మీరు చేసిన పని వల్లనే మనకి రావడం జరుగుతుంది. మీరు నాకు కొంచెం నమ్మాలి. మన శ్రీకాకుళంలో పని చేయకపోతే నాకు పైనుంచి కాల్ వస్తుంది, అంటే విజయవాడ నుంచి కాల్ వస్తుంది, ఏవో మీ శ్రీకాకుళం వాళ్ళు పని చేయట్లేదు, మొత్తం స్టేట్ ఆగిపోతుంది. నిజమే అది. మనం పని చేయకపోతే ఇక్కడ మన ఎంటైర్ స్టేట్లో, రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానంలో మనమే ఉంటాం. మొట్టమొదటి స్థానంలో మనం ఉండగా మన వల్ల ఈ వర్క్స్ వేరే జిల్లాలో కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి లాస్ట్ ఇయర్ వరకు ఎక్కడ మనం కొంచెం తగ్గింది, నాకు పైనుంచి కాల్ రావడం స్టార్ట్, ఏమి వాళ్ళు కొంచెం జోయిన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.